నాది బిచ్చం బతుకంటావా? ఇక రేపటి నుంచి నీ ఏరియాలో అసలు అడుక్కొని ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నట్టే ఉన్నది బంగ్లాదేశ్ కథలు. మేము హర్ట్ అయినాము, T20 వరల్డ్ కప్కి అసలు మీ దేశంకి రానే రాము, ఆడనే ఆడము, మేము మిమ్మల్ని బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది బంగ్లాదేశ్. దీనివల్ల 240 కోట్లు వాళ్ళకి నష్టం. అసలు వాళ్ళు ఆలోచిస్తూనే లేరు కానీ ఒక 3-4 రాష్ట్రాలు 2-3 నెలలు తిండి తినొచ్చు ఆ వచ్చే పైసలతోని. ఇక చేష్టలు ఎట్లున్నాయంటే చెరువు మీద అలిగి అదేదో ఎండబెట్టుకున్నారు అంటారు చూసిరా, అట్లున్నది అన్నట్టు. ఆల్రెడీ ఇండియాతో కయ్యం పెట్టుకొని 50 మిల్లులు మూతపడ్డాయి, దివాలా తీసినాయి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ February 1 నుంచి వెళ్ళి ధర్నాలకు దిగుతామంటున్నారు. ఆల్రెడీ ఇండియా నుంచి కాటన్ వస్తలేదు, మీదకెళ్ళి అదాని కంపెనీకి కరెంటు బిల్లులు కట్టలేరు కాబట్టి కరెంటు వస్తలేదు. అసలు ఇండియా కాటనే అవసరం లేదు, మేమే మా కాటన్తో నేసి పంపిస్తాము అనేసి వీళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ US UK నుంచి మాత్రం మీ క్వాలిటీ చాలా చీప్గా ఉన్నది, ఇండియా నుంచి కాటన్ వచ్చి దాన్ని నేసి పంపిస్తేనే మేము తీసుకుంటామని వాళ్ళు అంటారు. ఇంతటి దరిద్రంలా ఒక 4 మ్యాచ్లు ఆడితే 240